మనిషికి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కారం చూపటానికి సర్వసన్నద్ధంగా ఉంటుంది శ్రీమద్ భగవద్గీత. మీకు చదువు కావాలా, రండర్లా నన్ను చూడండి ఒకసారి చదివిస్తాను అంటారు. ఉద్యోగం కావాలా, పరిష్కారం అందులో దొరుకుతుంది. లేదు నేను డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, సైంటిస్ట్ అవ్వాలా, ఎలాంటి అవ్వాలి అన్నా కూడా మీకు ఏ సమస్య వచ్చినా సరే భగవద్గీత చదువుకున్నారనుకోండి, దానిలో మీకు వెంటనే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంత మహత్తరమైనటువంటి గ్రంథం. ఓకేనా? అలాంటి జ్ఞాన సంపద, సర్వ సంపద మన భారత జాతికి అందినటువంటి రోజు గీతా జయంతి రోజు. అలాంటి సంపదని మనం కూడా అందుకుందాము, మనం కూడా ఈ ఉజ్జీవనం పొందుదాము, తరిద్దాము అని ఇంతమంది ముందుకు వచ్చారన్నమాట. చాలా సంతోషం. మన మేడమ్స్, అలాగే మన ప్రిన్సిపల్ మేడము మీ అందరికీ ఈ విషయాలన్నీ, మంచి విషయాలన్నీ నేర్పించాలని చెప్పి అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చేశారు. అలాగే మా ఆచార్యులైనటువంటి శ్రీ శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారు కూడా ఈ భగవద్గీతాన్ని ఆధారంగా చేసుకునే మహత్తరమైన కార్యక్రమాలు ఎన్నెన్నో చేపట్టారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏంటి, నేపాల్ ఏంటి, స్టేట్స్లో ఇలాంటి పిల్లలందరికీ కూడా వికాస తరంగిణి అనేటటువంటి వాటిని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇట్లా మంచి విజ్ఞానాన్ని అందిస్తూ, అలాగే బ్రెయిన్ స్కూల్ ఉంది, వాళ్ళకి సహకారాన్ని అందిస్తూ అలా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఓకేనా? అలాగే మనం కూడా ఈ భగవద్గీత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకోవడమే కాదు, మనం కూడా 10 మందికి నేర్పుదాం కదా. జ్ఞానాన్ని సెలెక్ట్ చేసుకున్నారట, అది మన అదృష్టం, మీ అదృష్టం. చిన్నప్పుడు నేనేం నేర్చుకోవాలి, కానీ ఆ పిల్లలందరూ అన్నీ నేర్చుకోవాలని ఆశ. తప్పు కాదు కదా, మీ అందరూ అది నేర్చుకుంటారు కదా. మరి నేర్చుకున్న వాళ్ళకి చిన్న సిరి సత్కారం, మరి మీరు వచ్చి చెయ్యాలి, వాళ్ళకి మీరు వచ్చి చేయాలి. ఇంత అడ్డు ఉంటే పిల్లల్ని చూడాలి. కృష్ణయ్య ప్రసాద్